ఒకనాడు మహారాజు అక్బర్ తన దర్బారులో కూర్చుని ఉన్నారు. ఆయన ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. అందరూ రాజుగారిని చూస్తూ ఉన్నారు. రాజుగారు ఒక వింత ప్రశ్న అడిగారు. మన నగరంలో ఎన్ని కాకులు ఉన్నాయో ఎవరైనా చెప్పగలరా అని అడిగారు. రాజుగారి ప్రశ్న వినగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఎన్ని కాకులు అని గుసగుసలాడారు. ఒక మంత్రి ధైర్యం చేసి, మహారాజా, బహుశా 10,000 కాకులు ఉండవచ్చు అని భయంగా చెప్పాడు. ఇంకొకరు, లేదు మహారాజా, 1,00,000 కాకులు ఉంటాయి అని గట్టిగా చెప్పి అందరినీ నవ్వించాడు. రాజుగారు వారి సమాధానాలతో సంతోషించలేదు. ఆయన నెమ్మదిగా తల అడ్డంగా ఊపారు. అప్పుడు తెలివైన బీర్బల్ ముందుకు వచ్చాడు. ఆయన ముఖం మీద చిరునవ్వు ఉంది. బీర్బల్ రాజుగారికి నమస్కరించి, మహారాజా, నాకు ఒకరోజు సమయం ఇవ్వండి. రేపు నేను మీకు సరైన సమాధానం చెబుతాను అన్నాడు. బీర్బల్ ఆ రోజు నగరం అంతా తిరిగాడు. కాకులను లెక్క పెట్టలేదు, కాని ఆలోచనలో మునిగిపోయాడు. మరుసటి రోజు ఉదయం బీర్బల్ దర్బారుకు వచ్చాడు. ఆయన ముఖం మీద నమ్మకమైన చిరునవ్వు ఉంది. రాజుగారు ఆతృతగా, బీర్బల్, నువ్వు సమాధానం కనుగొన్నావా అని అడిగారు. బీర్బల్ నవ్వి, మహారాజా, మన నగరంలో 21,523 కాకులు ఉన్నాయి అని చెప్పాడు. బీర్బల్ సమాధానం విని రాజుగారు గట్టిగా నవ్వారు. ఆయన ముఖం సంతోషంతో వెలిగిపోయింది. బీర్బల్ తెలివిని చూసి అందరూ చప్పట్లు కొట్టారు. దర్బారు అంతా సంతోషంతో నిండిపోయింది. రాజుగారు బీర్బల్ను మెచ్చుకున్నారు. తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని అందరికీ అర్థమైంది.